హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము ఒక మంచి మాట చూద్దాం. వాక్యంలోను ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏంటంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని సెలవిస్తుంటే, మరి అన్యాయస్తులు ఎవరు? ఈ అన్యాయస్తులు, అన్యాయము చేయుచున్నవారు ఎవరు అనేది కనుక మనము చూస్తే, ఇక్కడ అన్యాయము చేయుచున్నవారు లోక సంబంధులయ్యండి, లోకములో ఉన్న అన్ని జనుల గురించి అయితే దేవుని వాక్యము చెప్పట్లేదు. కానీ సంఘములో ఉంటూ సంఘములో ఉన్న సహోదరులకే అన్యాయం చేస్తున్న సంఘ పెద్దలను కానీ, లేకపోతే సంఘములో చేర్చబడి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత దేవుణ్ణి మనసా వాచా కర్మన అంగీకరించి మరలా ఈ యొక్క విశ్వాస జీవనంలోనూ కొనసాగుతూ తిరిగి లోకంలో కలిసిపోయి ఇక దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, ఇక ఏముందలే రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాము, అలాగనే దేవుణ్ణి ఆ ప్రార్థనలకు వెళ్తున్నాము, ఇక మనం ఎలా జీవిస్తే ఏముందలే అని చెప్పేసి వాక్యము ఎరుగక సహోదరులకి అన్యాయము చేసేవారి గురించి ఈ వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మొదట ఇప్పుడు చదువుతున్న మాటల్లో ఈ విధంగా ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ అర్థమవుతుందా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి తిరి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ కొంతమంది